హిడ్మా అన్న గురించి మాట్లాడే అర్హత నాకుంది, హక్కు కూడా నాకుంది. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టినటువంటి నేను, నా ట్రైబల్ పీపుల్కి నేను చేసినటువంటి సేవ, హెల్త్ క్యాంప్స్, గుట్టల్లోకి వెళ్ళి కొండల్లో ఎక్కి కార్మన్ కొండ, గబ్బిలాలగొంది, ఏరువాడ ఇలాంటి రకరకాల గుట్టల్లోకి వెళ్ళి చిమిలివాగు ఎన్నో కార్యక్రమాలు నేను వాళ్ళతో మమేకమై స్వచ్ఛందంగా ఏ సంస్థలు ఎవరితో లేకుండా నేను చిన్న చిన్న హెల్ప్ వాళ్ళ వీళ్ళ దగ్గర తీసుకొని నా ఫ్రెండ్స్ ద్వారా నేను పెద్ద పెద్ద క్యాంప్స్ నేను కండక్ట్ చేసి వాళ్ళ విపత్తుల్లో నేను వాళ్ళకి చాలా సర్వీస్ చేశాను. అంటే చేసి చెప్పుకోవద్దు, కానీ అందరూ అంటున్నారు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళు, వాళ్ళ అమ్మని పరామర్శించు, నువ్వు అడవిలోకి వెళ్ళి. వెళ్తా, నాకు వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు. వెళ్ళేయడానికి నువ్వు ఫెసిలిటీ చేస్తావా? ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి ఉందా, దారి దొరుకుతుందా? నేనేమన్నా మీడియా ఛానలా వెళ్ళగానే రామ్మ రా అని ఆహ్వానించడానికి? పరిస్థితులు చక్కబడ్డాక ప్రతిదీ సమయం ఉంది. మా ఆదివాసీ బిడ్డల గురించి, నా గిరిజన బిడ్డల గురించి నేను పోరాడే సమయం ఉంది. ఇలా నీతి నిజాయితీగా పోరాడే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. ఎలా సపోర్ట్ ఉండాలి? అంగబలం, ధనబలం అన్నీ ఉండాలి. రాజకీయ బలం ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఏదో ఒకటి చేయగలరు. ఇంతమంది ఏమీ చేయలేకపోయారు. నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? గొంతు విప్పి మాట్లాడగలను. నా మాటే తుపాకీ తూట. ప్రశ్నించగలను, అస్సలు భయపడను. ఇంకేం కావాలి? ఆస్తులు లేవు నా దగ్గర, డబ్బులు లేవు నా దగ్గర. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్నే, నేను నీతి నిజాయితీగా చేసే గవర్నమెంట్ జాబే, దాన్నే నేను పక్కన పెట్టొచ్చాను. నేను చేసేది సర్వేయర్.